నా రీసెర్చ్ ఆధారంగా ఈ కమోడిటీ చాలా ఆశాజనకంగా కనిపిస్తుంది. అందుకే నేను దీనిలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. వావ్, ఎంత అద్భుతంగా ఉంది. మన ఆలోచనలు సరిగ్గా కలిసిపోయాయి. నేను కూడా ఇదే కమోడిటీలో పెట్టుబడి పెట్టబోతున్నాను. ఇప్పుడే చేస్తాను. వినండి, మనం ఆ కమోడిటీ గురించి చర్చించాం కదా. మనం ముందు నిర్ణయించుకున్నట్లుగా నిర్ణయం తీసుకోండి, సరేనా? ఇదిగో, ట్రేడ్ పూర్తయింది. కానీ నువ్వు ఎందుకు నీ ల్యాప్టాప్లో ఏం చేస్తున్నావు? నా తరపున ట్రేడింగ్ చేయడానికి మార్జిన్ మనీని నా బ్రోకర్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. నువ్వు నియమాలకు చాలా కట్టుబడి ఉన్నావు. ఎవరికి మార్జిన్ ఇవ్వడం ఎందుకు? నా పని ఒక్క ఫోన్ కాల్తో పూర్తయింది. నేను ఎవరికి మార్జిన్, బ్రోకరేజ్ లేదా ట్యాక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్క కాల్ చేస్తే అంతా అయిపోయింది. కానీ ఇది డబ్బా ట్రేడింగ్ లాగుంది. లాభాలన్నీ క్యాష్ రూపంలోనే వస్తాయి. ఎంతకంటే మంచిదేముంటుంది? అరే సంజయ్, కొన్ని రోజుల క్రితం మేము పెట్టుబడి పెట్టిన కమోడిటీ మాకు నిజంగా ట్రేడింగ్ ముగిసిన తర్వాత నేను నా లాభాల పేఅవుట్ను కూడా వెనక్కి తీసుకున్నాను. నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? నేను పెట్టుబడి పెట్టిన బ్రోకర్ అతను గత 2 రోజులుగా తన ఫోన్ తీయడం లేదు. ఇప్పుడు అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. నా లాభం అంతా కూడా పోయినట్లుంది. ఇది డబ్బా ట్రేడింగ్ యొక్క అసలైన నిజం. నష్టం వచ్చినప్పుడు వారు తమ డబ్బుని మీ నుండి తిరిగి తీసుకుంటారు, కానీ లాభం ఉన్నప్పుడు వారు ఇలా ప్రవర్తిస్తారు. అన్నిటికంటే మించి అటువంటి పరిస్థితులలో మీకు ఎటువంటి చట్టపరమైన లేదా రెగ్యులేషన్ రక్షణ ఉండదు. డబ్బా ట్రేడింగ్ ప్రమాదకరమే కాదు, చట్టవిరుద్ధం కూడా, మరియు ఇది నల్లధనాన్ని ప్రోత్సహిస్తుంది. అందుకే ఎల్లప్పుడూ నియంత్రిత ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్లలో రిజిస్టర్ బ్రోకర్ల ద్వారా పెట్టుబడి పెట్టండి. తెలివిగా ఉండండి, మంచిగా పెట్టుబడి పెట్టండి.